హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈపీ నూడిల్స్ని రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా, టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం కడాయిలో నూనె వేసుకొని ముందుగా సన్నగా తరిగిన మీడియం సైజ్ ఎర్రగడ్డ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే 50% ఎర్రగడ్డ అనేది ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా మీడియం సైజు టమాటాలు 2 తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సగం స్పూను దాకా ఉప్పును కూడా వేసి ఈ టమాటా ముక్కలను సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనము టేస్ట్కి తగినంత కారం, అంటే ఇది కూడా సగం స్పూన్ దాకా కారం వేసి మన రుచికి సరిపడా కారాన్ని అయితే వేసి కలుపుకోవాలి. ఇంకా యూపీ నూడిల్స్ క్వాంటిటీకి తగినంతగా వాటర్ని కూడా మనం యాడింగ్ చేసుకోవాలి. ఇందులోనే ఆల్రెడీ మనము ఈపీ నూడిల్స్ మసాలా అయితే ఇందులో వేస్తాము, కానీ ఎర్రగడ్డలు టమాటా ముక్కలు వేసాము కాబట్టి, గుడ్డును కూడా యాడ్ చేస్తున్నాము కాబట్టి మనము ఉప్పు కారం అనేది వేసుకోవాల్సింది ఉంటుంది. అది పక్కన బాయిల్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే మనము గుడ్డు పొరటుకు ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసి పాన్లో 2 గుడ్లను అయితే కొట్టి పొరటుగా తయారు చేసుకోవాలి. 2 గుడ్లను కొట్టిన తర్వాత గరిటె తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలదిప్పుకుంటే మన పొరటు అయితే రెడీ అయిపోతుంది. చూశారు కదా, ఇలా ప్యాన్కి అంటుకోకుండా మనము దగ్గరుండి దీన్ని తయారు చేసుకోవాలి. మన పొరటు అయితే రెడీ అయిపోయింది. ఒక పక్కన ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం ఈపీ నూడిల్స్ వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఇంకా మనము నూడిల్స్ని అయితే వేసేద్దాం. వేసిన తర్వాత ఈపీ నూడిల్స్ ఉడికిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈపీ నూడిల్స్ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. దాంతో పాటుగా గుడ్డు పొట్టును కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటే హెల్దీ, టేస్టీ అండ్ ఈపీ నూడిల్స్ రెడీ అవుతాయి. ఒకసారి మసాలా వేసి కలదిప్పి తర్వాత ఎగ్గు పొట్టును కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాము. అంతేనండి, సింపుల్గా, టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఈపీ నూడిల్స్ చేసుకొని. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.